హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ అవర్ జర్నీ. మరోసారి కొత్త వీడియోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ఒక విలేజ్‌కైతే వెళ్తున్నాను. బట్ ఆ ఊరికి వెళ్ళడానికైతే ఎలాంటి రోడ్డు సౌకర్యం ఉండదు. దారి ఉందంట. అక్కడ ఎదురు అడిగితే చెప్పారనమాట. దారే ఉంటది. దారి గుండా వెళ్ళాలి. అక్కడికి రోడ్డు ఉండదు అని చెప్పారు. సో, నేనైతే ఇక్కడికి వచ్చేసాను. దారైతే ఇది లైక్ కిందికెళ్ళాలి. ఈ రోడ్డేమో గుడిసె వెళ్ళే రోడ్డనమాట ఇది. చూడాలి మరి ఎంత దూరం ఉందో ఏంటో నాకు కూడా తెలీదు. ఈ దారి గుండా అయితే వెళ్ళాలి. ఇటు వెళ్ళడానికి ఇలాంటి చిన్న దారి మాత్రమే ఉంది. ఫ్రెండ్స్ ఊరికైతే వచ్చేసాం. రోడ్ నుంచి కొంచెం దూరమే అనమాట ఈ ఊరికి రావడానికి. ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటది. ఇది కొత్తగా నిర్మించుకున్నారనుకుంటా. ఇల్లులు కూడా ఎన్నో లేవు. ఒక మూడో, నాలుగో ఇల్లులుంటాయి. బట్ వీరికి కరెంటు సౌకర్యం కూడా లేదు. కానీ వీళ్ళకి సోలార్ సిస్టమ్ ఏదో ఇచ్చారు. సో, ఒక ఇంటికి వెళ్లి అడుగుదాం. నేను ఒకళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను ఇప్పుడు. సో, అడుగుదాం అన్న వాళ్ళకైతే. ఇక్కడ పడుకుంటున్నారు. మీకెలా బ్రో కరెంటు? సోలారా? సోలార్ సిస్టమ్ ఇచ్చారా? ఇక్కడ ఎన్ని ఇల్లులుంటాయి మొత్తం? 3 ఇల్లులా? వీళ్ళకి కరెంటు సౌకర్యం లేదు. సోలార్ సిస్టమ్ అయితే సోలార్‌ది ఇచ్చారనమాట. దీంతోనే కరెంట్ అనమాట ఇంటికి. బల్బులు వెలగడం గానీ, ఇంకేం పని చేస్తాయి బ్రో? అన్నీ పని చేస్తాయా? ఆహా! అన్నీ పని చేస్తాయంట. ఫ్రిడ్జు, టీవీలు కూడా పని చేస్తాయా? ఆహా! ఫ్రిడ్జు, టీవీలు అన్నిటికి సోలార్ సిస్టమ్ అయితే ఉంది. అన్నీ పనిచేస్తాయంట దీనితోటి. ఇది గవర్నమెంట్ ఇచ్చారా? మీరు కొనుక్కున్నారా? గవర్నమెంట్ ఇచ్చారంట ఇది. బాగున్నాయి. వీళ్ళకి గవర్నమెంట్ నుంచి హౌసెస్ కూడా లేవు ప్రెజెంటు. వీళ్ళు వీళ్ళు నిర్మించుకున్న హౌసెస్‌లోనే జీవనం అనేది సాగిస్తా ఉన్నారు. వీళ్ళ ఇంటి దగ్గరే చక్కగా దొండకాయలు గట్రా ఏసుకున్నారు. తార్ రోడ్ నుంచి ఇక్కడికి ఎన్నో ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటది. బట్ ఏంటంటే వీళ్ళకి రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేదు. అక్కడి నుంచి ఇక్కడికి కరెంట్ కూడా లేదు. ఒక హాఫ్ కిలోమీటర్ అయినా కూడా వేయలేదు కరెంట్ ఇక్కడికి. స్కూల్‌కి ఎక్కడికెళ్తారో తెలీదు ఇక్కడి పిల్లలు. బట్ వీళ్ళకి వాటర్ సదుపాయం లేదు. స్కూల్‌కి ఎక్కడికి వెళ్తారో తెలీదు. బట్ రోడ్డు సౌకర్యం కూడా లేదు. అడుగుదాం ఇంకా వాళ్ళు చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు కూడా. వాళ్ళని అడుగుదాం. ఇక్కడ చాలామంది ఉంటారు అనుకుంటున్నాను. యూత్ కుర్రోళ్ళు కూడా వాలీబాల్ నెట్ కట్టి ఉంది అలాగా. ఇక్కడ చూసుకుంటే ఊరి చాలా చిన్నది. ఇక్కడ ఇల్లులు కూడా చూసారు కదా! ఇప్పుడిప్పుడు నిర్మించుకుంటున్నారు. అక్కడ స్కూలు ఏదో కడుతున్నారు. పెద్దది, కొత్తది. తర్వాత ఇక్కడికెళ్దాం. ఈ అన్న వాళ్ళకైతే అడుగుదాం మొత్తం ఎంత అన్న వాళ్ళైతే ఉన్నారు ఇంటి దగ్గర. తిన్నారా లేదా భోజనం? తిన్నారా? ఆహా! మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 2007 2007 నుంచి ఉంటున్నారా? మరి దేనికి ఊరి పేరు? ఊరు పేరు? ఉట్నూరు పాలగడ అంటారు. ఒక్కలూరు పాలగడ్డ. మీకు ఆధార్ కార్డులో కూడా అలానే ఉన్నాయా? హ్మ్. ఆహా! ఒక్కలూరు పాలగడ్డ అని. హ్మ్. మరి అప్పటి నుంచి సట్లాడ పంచాయతీ. చట్లవాడ పంచాయతీ. హ్మ్. ఒక్కలూరు పాలగడ్డ గ్రామం. హ్మ్. మారేడుమిల్లి మండలం. ఊర్లో పెడతారు. మామూలుగా ఉండదు. ఆహా! రైసు బోధులూరు కాడ. మరి మీ పిల్లలు స్కూల్‌కెళ్ళాలంటే ఎక్కడికెళ్తారు? స్కూల్‌కి అయితే ఇంకా ఈ ఉట్నూరి దూరం కదా! ఆ! వేరే విలేజ్‌లో జాయిన్ చేసుకోవాలంటే. ఆహా! ఇప్పుడు అంగన్వాడీ చదువుకోవడానికైతే ఇంకా లేవు. లేదు. ఒకవేళ పిల్లలకి సడన్‌గా జాయిన్ చేద్దామనుకుంటే, ఇంకా ఎంతలో జాయిన్ చేత్తన్నారు పెద్ద బడికి తీసుకెళ్ళి? ఇలాగ స్కూల్ లేని ఊర్ల వాళ్ళు డైరెక్ట్‌గా వెళ్ళి సిక్స్త్‌లో జాయిన్ చేత్తా ఉంటారు. మీరు అలానే చేత్తన్నారా? అదే జాయిన్ చేస్తున్నాం. అలానే జాయిన్ చేత్తన్నారా? అప్పటిదాకా ఇంట్లో ఉంటున్నారు. హ్మ్. పాపం గదా! హ్మ్. మీరేం చేస్తా ఉంటారన్న? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేత్తారా? ఇంతకుముందు మీది ఎక్కడుండేవాళ్ళు? ఇంతకుముందు? దారేడు పక్క లింగవరం. దారగడ్డ పక్క లింగవరం నుంచి. హ్మ్. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. హ్మ్. మరి ఇంతకుముందు మరి కరెంట్‌కి ఏమైనా పెట్టుకున్నప్పుడు అప్లికేషన్ పెడితే ఫారెస్ట్ వాళ్ళు అప్లై చేసేసారు. ఓహో! ఫారెస్ట్ వాళ్ళు ఆఫ్ చేస్తున్నారా? ఆహా! దానికోసం అనేసి ఈ సోలార్లు ఇచ్చారు. ఓహో! సోలార్ ఇచ్చారా? హ్మ్. రోడ్డుకి కూడా ఏమైనా పెట్టుకున్నారా? రోడ్డు పెట్టలేదు. రోడ్డు కూడా ఆఫ్ చేసేది. ఇది నేను సొంతం చేసుకున్నాను. ఓహో! ఈ రోడ్డు మొత్తం సొంతం చేసుకున్నారా? హ్మ్. ఇంకా వాటర్ కూడా లేదే తాగడానికి? వాటర్ లేదు.
మీరు తెచ్చుకోవాలనుకుంటే ఊట నీళ్ళు. ఒకటి నీళ్ళు ఈ పక్క ఉంది. ఆహా! ఇటుపక్క కూడా ఉన్నాయా? ఉమ్. పనస చెట్టు దగ్గర గుమ్మడికాయ అయితే ఇలా వేళ్ళదీసి ఉంచారు. ఇది విత్తనాల కన్నా? ఓహ్! ఈ అన్నయ్య వాళ్ళైతే ఎక్కువగా జీరిక చెట్లు, జీరికలు తీస్తారనుకుంటా. తీస్తారన్నా? అమ్ముతారా మీరే? ఆహా! ఇప్పుడు మీరు చెట్టు కోతున్నారా లేదా? ఇప్పుడు కోయట్లేదా? ఈ అన్నయ్య వాళ్ళైతే దారగడ్డ పక్కన లింగవరం అనే ఊరు నుంచి అయితే 2007లో అయితే ఇక్కడికి వచ్చారంట. ఇక్కడ 2007 నుంచి ఇక్కడ ఒక ఊరులాగా నిర్మించేసుకొని ఇక్కడ ఉంటున్నారంట. బట్ ఏంటంటే వీళ్ళకి కరెంటు సౌకర్యము, రోడ్డు సౌకర్యం పూర్తిగా లేదు. ఒకవేళ వీళ్ళ పిల్లలు చదువుకోవాలి అనుకుంటే వీళ్ళకి ఒక్కులూరు అనే గ్రామం ఇక్కడ పక్కనే ఉంది. బట్ ఏంటంటే చాలా దూరం. ఇక్కడ నుంచి వెళ్ళి చదువుకోవాలంటే చాలా దూరం. ఎందుకంటే ఇంకా వీళ్ళ పిల్లలకు కూడా ఇంకా ఎలాంటి చదువయితే లేదు. ఒకవేళ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా పెద్ద స్కూల్‌కి జాయిన్ చేయడానికి అయితే మారేడుమిల్లి, రంపచోడవరం అలాంటి స్కూల్‌లో జాయిన్ చేస్తున్నారంట. డైరెక్ట్‌గా 6థ్ క్లాస్ నుంచి జాయిన్ చేస్తున్నారంట. అప్పటిదాకా వీళ్ళకి చదువుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు. చూసారు కదా! అన్ని వాళ్ళకైతే గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు పొందుతున్నారో లేదో కూడా తెలియట్లేదు నాకు. ఇది ఉంది వీళ్ళు సొంతంగా వీళ్ళు రేకులు ఇవన్నీ కొనుక్కొని ఇలా వీళ్ళు జీవనం అయితే సాగిస్తున్నారు. సో ఇక్కడ కూడా ఉన్నారనుకుంటా. ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు. ఇక్కడ లేరు ప్రజెంట్, ఎక్కడికో వెళ్ళిపోయారనుకుంటా. ఇక్కడ ఊరుంది కదా, ఆ ఊరి వాళ్ళు అయితే ఇక్కడ నీళ్ళు తాగుతారు యాక్చువల్గా ఊట నీళ్ళు. ఇక్కడ తమ్ముడు వాళ్ళు అయితే అక్క వాళ్ళు అలాగే చిన్నపిల్లలు అయితే ఉన్నారు. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం అన్ని కాలాల్లో కూడా ఇక్కడివే తాగుతారంట నీళ్ళు. చూశారు కదా, ఇదిగో వీటికి ఊట నీళ్ళు అంటారు, సెలమ నీళ్ళు అంటారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ అయితే ఇలా రబ్బర్ పైప్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ బిందెలో ఇలా ఓడబెట్టుకుంటారు అనమాట. భూములు గట్రా చేసుకుంటున్నారు కదా, వాటికి ఏమైనా పట్టాలు గట్రా ఇచ్చారా? ఆహా, పట్టాలు ఇచ్చారా? ఆహా. కాకపోతే కరెంటు కానీ రోడ్డు కానీ ఇలాంటివి చేయనియట్లేదు, ఆపేస్తున్నారు. ఇక్కడైతే మనకు పీతలు వేట పడుతున్నారు. ఎన్ని పీతలు దొరికాయిరా చెప్పు, పర్లేదు. రొయ్యలా? అయ్యో, ఇవేం రొయ్యలరా? వీటికి ఏమంటారు? పేర్లు ఉంటాయి, రొయ్యల పేర్లు. టంక రొయ్యలా? మీకు బడి లేదా? పాపం బాధాకరమైన విషయం, వీళ్ళకి స్కూల్కి వెళ్దామన్నా స్కూల్ కూడా లేదు. పాపం ఎందుకంటే వీళ్ళు ఇంకా డైరెక్ట్గా పెద్ద బడికి మారేడుమిల్లి, రంపచోడవరం ఆ ఏరియాలో ఇంకా డైరెక్ట్గా 6th క్లాస్ కూడా 5th క్లాస్ కూడా జాయిన్ చేస్తున్నారంట. బట్ వాళ్ళు అప్పటిదాకా నేర్చుకుందామన్నా వీళ్ళకి ఎలాంటి స్కూలు లేదు ఈ ఊరి దగ్గర. నాకు అదే చాలా బాధగా ఉంది. ఇంక ఇక్కడే వెన్నీళ్ళు కాపుకొని ఇక్కడే స్నానం చేసి డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ ఉన్నారన్న వాళ్ళు అయితే. బ్రో మీది కూడా ఏ ఊరేనా? ఓకే. ఇదేం బిల్డింగ్ కడుతున్నారు కొత్తది? ఇల్లా? ఆహా. మీ పేరు? రవి. ఈ హౌస్ అయితే సొంతంగా కట్టించుకుంటున్నారంట. ప్రజెంట్ ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. ఈ ఊరి నిర్మించుకొని ఒక 18, 19 ఏళ్ళు అవుతుందంట. 2007లో వచ్చారంట. ఇక్కడ ఇలా కొత్తగా నిర్మించేసుకొని ఇక్కడే ఇలా జీవనం సాగిస్తున్నారంట.